ఎన్ని ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు? అంటే 2060 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ భూసేకరణ జరగాలని చెప్పేసి అలాంటి రాజకీయం చేయకూడదని నా అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. ఆదిలాబాద్కు భవిష్యత్ ఎయిర్పోర్ట్ అవుతుందో తప్పకుండా అక్కడ రింగ్ రోడ్ కూడా అవుతుంది. 200 కోట్లు లోపలనే అవుతుంది కాబట్టి ఇది పెద్ద గవర్నమెంట్ పెద్ద భారం కాదని చెప్పి మా అభిప్రాయం. విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి కల్పించవలసిన అవసరం ఉన్నది. చెనాక కోరాట బ్యారేజ్ తీసుకున్నారు కదా, మద్దతు ధర ఇచ్చిండ్రు. రైతుల దగ్గర వచ్చి చెప్పిన రేట్ ఒకటి, వాళ్ళు అకౌంట్ల జమ చేసిన డబ్బులు ఒకటి కాబట్టి ఇవి అట్లా ఇవ్వడం జరిగింది. చాలా అన్యాయం జరిగింది. అన్యాయం రేట్ ఒకటి, రైతులకు ఇచ్చింది ఒకటి కాబట్టి రైతులు ఇప్పటికే చాలా ఆ బాధ నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. మనుషులు పెరుగుతారు కానీ భూమి అంతే ఉంటుంది. భూమి వాల్యూ పెరిగేది ఇప్పుడు లేకుండా ఉన్నప్పుడు. కానీ మీరు అనుకుంటున్నది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే 5 లక్షలకి 2 లక్షలకి 3 లక్షలకి మీ దగ్గరికి వెళ్ళి బలవంతంగా భూములు లాక్కున్నారో ఇప్పుడు అట్లా జరగకుండా. పేరన్నా? నా పేరు తలాండి ఈశ్వర్ కుమార్ అండి. మాది గిమ్మా గ్రామ పంచాయతీ, మాది హత్తిఘాట్, ఇక్కడే విలేజ్ మాది. హత్తిఘాట్లో ఉంటాము. హత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో తప్పకుండా దానికి మేము స్వాగతిస్తున్నాం. అంటే గవర్నమెంట్ కావచ్చు, తర్వాత దానికి సంబంధ అధికారులు కావచ్చు, రైతుల పక్షాన్ని కూడా ఆలోచించి తగిన రేటు న్యాయం జరగాలి. న్యాయం జరిగే రేటు ఒకటి డిసైడ్ చేస్తే బాగుంటుంది. అది రైతులు ఇప్పటికే చాలా 2 సార్లు గ్రామ సభలు ఇక్కడ పెట్టడం జరిగింది. గ్రామ సభలో వాళ్ళ అభిప్రాయాలు కూడా రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు? అంటే 2000 ప్రస్తుతం అయితే భూసేకరణ 2060 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ భూసేకరణ జరగాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం తరఫు నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి ఒక పార్టీని దూషించే విధంగా చేస్తున్నారు. ఇది కరెక్టా? నో, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు. రాజకీయ పార్టీలకు ఎలాంటి దీంట్లో ప్రోద్బలం లేదండి. రైతుల పక్షాన రైతుల పక్షాన మాట్లాడవలసిన అవసరం ఉన్నది. హైవేకు అంటే నేషనల్ హైవేకు ఇట్లా తీసుకుంటే 3 కిలోమీటర్ల దూరమే ఈ ప్రాంతం, ఈ ఏరియా ఉంది. తర్వాత ఇక్కడే మొన్న ప్రాజెక్ట్ అయింది. పేనుగంగా ప్రాజెక్ట్ అంటే పేనుగంగా ప్రాజెక్టు 1 కిలోమీటర్, హైవేకు 3 కిలోమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాకు 16 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ అవుతుందో తప్పకుండా అక్కడ రింగ్ రోడ్ కూడా అవుతుంది. నాకు బాధ ఏం కలుగుతుందంటే చాలా మంది ఇక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, తర్వాత ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఈ రకమైన ప్రొపగండ ఒకటి చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే అవి అసలు బీడు భూములు, అవి పనికిరాని భూములు, రాళ్ళ భూములు, బండాల భూములు అని చెప్పేసి మాత్రం ఈ రకమైనటువంటి ప్రచారం మాత్రం చేయకూడదని చెప్పి సంబంధిత అధికారులకు కావచ్చు, లేకపోతే ఈ ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మేము రైతుల పక్షాన అంటే నేను చెప్పడం కాదు, రైతుల పక్షాన నేను తప్పకుండా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దయచేసి ఈ భూములు పనికిరాని భూములు అనేటటువంటి మాట మాత్రం మా తాతలు మా నాన్నలు ఉన్నప్పుడు ఇక్కడ మేము అంటే సాగు చేసిన భూములు ఇవన్నీ కూడా గిమ్మా గ్రామ పంచాయతీ జరిగినట్టు గ్రామ సభలో ఏదైతే రైతుల అభిప్రాయం ప్రకారం రేట్ చెప్పడం జరిగిందో ఆ రేట్ కు కొంచెం అటు ఇటు చేస్తే బాగుంటుంది. 40 లక్షలు పట్టుకున్న 800-900 కోట్లు లోపలనే అవుతుంది కాబట్టి ఇది పెద్ద గవర్నమెంట్ పెద్ద భారం కాదని చెప్పి మా అభిప్రాయం. ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా అంటే డెవలప్ లేని జిల్లా అని చెప్పి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పేరు పోయిన జిల్లా కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ రావాల్సిందే. చదివినట్టు విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందరికీ ఇక్కడ ఉపాధి కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయాలా. తర్వాత రైతులకు తగిన గౌరవప్రదమైన రేటు అంటే ధర. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఏదైతే చెనాక కోరాట బ్యారేజ్ తీసుకున్నారు కదా, అప్పుడు కూడా భూసేకరణ జరిగింది కొంతవరకు. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావాలన్నా కూడా భూసేకరణ జరిగింది. ఆ సమయంలో ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఎంత మద్దతు ధర ఇచ్చిండ్రు? రైతుల దగ్గర వచ్చి చెప్పిన రేట్ ఒకటి, వాళ్ళు అకౌంట్ల జమ చేసిన డబ్బులు ఒకటి కాబట్టి ఎకరానికి అప్పుడు ఎంత మంచి భూములకు 5 లక్షలు, తర్వాత 2.5 లక్షలు ఇవి అట్లా ఇవ్వడం జరిగింది. చాలా అన్యాయం జరిగింది. ఒక్కసారి మీరు చూస్తే కోర్ట పరిసర ప్రాంతము, తర్వాత గిమ్మా పరిసర ప్రాంతంలో ల్యాండ్ చూస్తే మొత్తం నల్లరేగడి భూములు, చాలా మంచి భూములు, ఆ రేట్కు అసలు రానటువంటి భూములు అయినప్పటికీ అప్పుడు జరిగినట్టు సంఘటన, అప్పుడు జరిగిన గవర్నమెంట్ అంటే చెప్పిన రేట్ ఒకటి, రైతులకు ఇచ్చింది ఒకటి కాబట్టి రైతులు ఇప్పటికే చాలా ఆ బాధ నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. మళ్ళీ గతంలో ఉన్న ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ఖచ్చితం గతంలో అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను ఆల్రెడీ ఏరియా మొత్తం తిరిగిన, మంచి నల్లరేగడి భూములు ఉన్నాయి అన్న. ఇలా రేపు మనుషులు పెరుగుతారు కానీ భూమి అంతే ఉంటది. భూమి వాల్యూ పెరిగేది ఇప్పుడు లేకుండా ఒకప్పుడు. కానీ మీరు అనుకుంటున్నది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే 5 లక్షలకి 2 లక్షలకి 3 లక్షలకి మీ దగ్గరికి వెళ్ళి బలవంతంగా భూములు లాక్కున్నారో ఇప్పుడు అట్లా జరగకుండా
మీకు సరైన న్యాయం చేస్తూ మీకు భూములకు సరైన ధర ఇవ్వాలి అని చెప్పేసి మీ అభిప్రాయం. అవును, ఒకటేనండి. ఇంకొకటి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో, ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడంతో ఇక్కడ ఉన్నటువంటి పెనుగంగ నది పరివాహక ప్రాంత రైతులకు ఒక ఆశ, వాళ్ళ మనసులో ఒక ఆశ చిగురించింది. ఏమని చిగురించింది? ఎన్ని రోజులు మేము వర్షాధార పంటలు పండించినాము, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా మేము మా భూముల్లో అంటే 3 పంటలు పండిస్తాం, కూరగాయలు పండిస్తాం. ఒక రకమైన ఆశ చిగురించినటువంటి సమయంలో ఇలాంటిది రావడం ఒకవైపు బాధ ఉన్నప్పటికీ రైతులు దానికి హార్ట్ఫుల్గా దాన్ని స్వాగతిస్తున్నారు ఇండస్ట్రియల్ పార్క్కి. ఎట్ ద సేమ్ టైం ధర విషయంలో మాత్రం తప్పకుండా గవర్నమెంట్ కానీ, సంబంధిత అధికారులు కానీ, మీ ఛానల్ ద్వారా, తొలి అడుగు ఛానల్ ద్వారా ఒకవేళ మీరు ఈ మెసేజ్ని గవర్నమెంట్ వేరే వారికి తీసుకెళ్తే తప్పకుండా మీ తొలి అడుగు ఛానల్కి రైతుల పక్షాన, ఈ పెనుగంగ నది పరివాహక ప్రాంత రైతుల పక్షాన తప్పకుండా మీ తొలి అడుగు ఛానల్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో రైతులకు సంబంధించింది ఏమున్నాయని కనుక్కోవడానికి వచ్చినాం. ఈ రోజు మీ మెసేజ్ ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకుపోతాం, అధికారుల దృష్టికి తీసుకుపోతాం. మీకు కరెక్ట్ ఈ గతంలో జరిగినటువంటి విధంగా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ధన్యవాదాలన్నా.